Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena. నాకు నచ్చిన కొన్ని మార్కెట్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మార్కెట్ ఇస్ కొలాబా కాజ్‌వే. వై? నేను చెప్తా స్పెసిఫిక్‌లీ. వీడియో మొత్తం చూడండి మీకు అర్థమైతది. ఇక్కడ మీకు సరోజినీ నగర్‌లో దొరికినట్టు మొత్తం తక్కువకు దొరకవు. ఎందుకంటే ఇక్కడ అన్నీ మనకు సెకండ్ హ్యాండ్ మెటీరియల్స్ ఉండవన్నమాట. 90% నాకు తెలిసి న్యూ స్టాకే కనిపిస్తుంది నాకైతే కమ్మలల్లా, బెల్ట్‌లల్లా, బ్యాగ్స్‌లల్లా. ఇంకోటి ఏంది అంటే సౌత్ బాంబేలో లొకేట్ అయింది అండ్ కస్టమర్స్ కూడా ఇక్కడ కొంచెం పాష్ అని ఉంటారు. మనకి కొంచెం సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా దొరుకుతాయి. బట్ చాలా తక్కువ చూసిన నేను. మోస్ట్లీ నాకు చాలా పీసెస్ కనిపిస్తున్నాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ అజంప్టింగ్ దట్ మోస్ట్లీ కొత్తవే ఉండొచ్చు. కొన్ని ప్లేసెస్లో టీ షర్ట్స్ ఏవైతే అమ్ముతున్నారో దానిలో సైజెస్ లేవు అంటే అప్పుడు మనం డౌట్ పడవచ్చు. మోస్ట్లీ అవి చూసిన కూడా టీ షర్ట్స్ కొంచెం మంచి క్వాలిటీ ఉండే అనమాట. అందుకే మీకు కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. అండ్ బ్యాగ్స్ పరంగా కూడా చూసుకుంటే బ్యాగ్స్ అయితే ఇట్స్ లైక్ అ హెవెన్. ఎస్పెషలీ కొలాబా కాజ్వే. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టు షాప్. అది నాకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది షాప్ చేయడానికి. మీ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఇక్కడ నుంచి షాప్ చేసుకోవచ్చు. ఇది నేను గ్యారంటీ ఇస్తా. కొంచెం బార్గెనింగ్ మాత్రం చేయాలి. బెల్ట్స్లో కానీ డిఫరెంట్ పీసెస్ ఉంటాయి ఇక్కడ. మనం అసలు అన్నీ ఉంటాయని కూడా మనకు తెలియదు. అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. అప్పుడు పోయినప్పుడు మనకు ఐడియాస్ ఇవి కూడా ఉంటాయా, ఇట్లా కూడా చూడొచ్చా అని చెప్పి నేను ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్కి చూస్తున్నాను అనమాట బ్యాగ్స్. బార్గెనింగ్ మాత్రం పక్కా చేయాలి భయ్య. ఎందుకంటే బార్గెనింగ్ చేయకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతాము. అట్లా చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా ఉమెన్స్ అని ఉండదు, ఆల్ మిక్స్ ఉంటాయి అనమాట. మగవాళ్ళకు ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, కిడ్స్కి, ఇంకా మనకి బ్యాగ్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. అండ్ హోమ్ డెకో పీసెస్ కూడా మనకు మధ్య మధ్యలో కనిపిస్తుంటాయి. బ్యాగ్స్ ఇవి మాత్రం ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఫిక్స్ అయ్యండి. ఇట్స్ అ వెరీ బిగ్ లైన్. చిన్న లైన్ అయితే అస్సలు కాదు. డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తుంటాయి. సో అందుకే నాకు ఇది ఇష్టం. ఒకటి కాకపోతే ఇంకోటి అని దొరుకుతున్న కాన్ఫిడెన్స్తో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం. ఒకవేళ మీరు ఏం కొనకపోయినా, ఒకవేళ మీరు ముంబైలో ఉంటే మాత్రం, ఒకవేళ ముంబైకి ఏదైనా పని మీద వెళ్తే కొలాబా కాజ్వే మాత్రం కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ నేను నా ఫ్యామిలీ వాళ్ళ కోసం అయితే బ్యాగ్స్ తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఎంతైతే బార్గెన్ చేస్తున్నారో మేము దాంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఎందుకంటే ఐ హ్యావ్ మై లోకల్ బ్రదర్. వాడితో వెళ్ళినప్పుడల్లా వాడు బాగా బార్గెనింగ్ చేస్తాడు. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ బార్గెనింగ్. బట్ అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళడం చాలా బెటర్. దే విల్ డిసైడ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంతకు దొరకవచ్చు. మనం అక్కడ వాళ్ళం కాదు, లోకల్ వాళ్ళం కాదు అని వాళ్ళకి అర్థమైపోతుంది అంత ఈజీగా. ఎందుకంటే మనం మాట్లాడే హిందీ కానీ మన ఫ్రెండ్స్తో మాట్లాడే భాషను కానీ వాళ్ళు చూస్తారు. దెన్ దే విల్ బి లైక్ వీడు ఇక్కడ కాదు, కొంచెం ఎక్కువ చెప్దామన్న థాట్లో ఉంటారు. అందుకే మీకు చెప్తున్నా, ఒకవేళ మీరు బార్గెనింగ్ చేసే పవర్ మొత్తం పెట్టుకునే పోండి. ఒకవేళ మీకు రాకపోతే మాత్రం, మీతో చేత కాకపోతే మీ ఫ్రెండ్స్నో ఎవరినో ఒకరిని తీసుకెళ్ళండి హూ ఇస్ గుడ్ అట్ బార్గెనింగ్. నేనైతే నేర్చుకున్నది. సో అందుకే లైక్ వెళ్ళినప్పుడు బీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ యూ వాంట్. ఇలాంటి మార్కెట్స్లో వెళ్తే మనకి ఏం కొనాలో తెలియకుండా ఎక్కువ కొనేసి వస్తాము. అండ్ నాకు ఇక్కడ హోమ్ డెకోర్ పీసెస్ కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి. ఎందుకంటే మేబీ ఆబ్వియస్లీ ఇంకా టూరిస్ట్ ఏరియా కాబట్టి వీళ్ళు దాన్ని చెప్పడం కూడా ఎక్కువనే చెప్తారు. సో ఐ వుడ్ నాట్ ప్రిఫర్ గెటింగ్ దోస్ థింగ్స్ హియర్ ఇన్ కొలాబా. బట్ ఇవి కాకుండా బ్యాగ్స్ పరంగా కానీ థింగ్స్ పరంగా కొలాబాలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న రేంజ్ మనకి నాకు స్పెసిఫిక్లీ ఒకవేళ మీరు నా ప్లేస్ గురించి మాట్లాడితే, నేను ఉండేది హైదరాబాద్. ఇక్కడ మాత్రం డబలే ఉంటాయి ఖచ్చితంగా. బట్ స్టిల్ మీరు బార్గెనింగ్ చేసేది తీసుకోండి. వాళ్ళు మన మొహాలు చూసి ఎక్కువ చెప్తారు. ఇంకా వాచెస్ కానీ డైల్స్ కానీ చాలా ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్. నేను మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను వెనకాల మీకు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఐ వాంట్ యూ గైస్ టు సీ వాట్ యూ కెన్ గెట్ ఇన్ కొలాబా ఇఫ్ యూర్ గోయింగ్. అది నేను స్పెసిఫిక్గా మీకు చూపించడానికి మాత్రం ఇదంతా చేస్తున్నా. సో దట్ యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ. అండ్ ఇక్కడ జూతీస్ కానీ కొల్హాపూరీస్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుట్వేర్స్ కూడా ఉంటాయండి. లైక్ కొన్ని స్టాల్స్ అయితే స్పెసిఫిక్గా ఫుట్వేర్కి, కొన్ని స్టాల్స్ అయితే స్పెసిఫిక్గా బ్యాగ్స్కి కూడా ఉన్నాయి. టీ షర్ట్స్ కలెక్షన్ అయితే ఇట్లా మనకి హ్యాంగర్ లేసి అమ్మేస్తుంటారు. ఇక్కడ అక్కడ మనకు నచ్చినవి తీసుకోవచ్చు. కొన్నిట్లో మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి, కొన్నిట్లో సైజెస్ అవైలబుల్ ఉండవు. సో అది మనం చెప్పలేమన్నమాట, వాళ్ళని అడగాలి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కానీ థింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ అంటే మోస్ట్లీ పింట్రెస్ట్ వర్త్ ఆఫ్ థింగ్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే లైక్ ఇక్కడ కాపీస్ అనుకుంటా ఇవన్నీ. అండ్ క్వాలిటీ కూడా నిజం చెప్పాలంటే కాపీస్ కన్నా కూడా బాగుంటాయండి బ్యాగ్స్వి. ఎందుకంటే నేను ట్రై చేసినా కదా, నేను ఇంటికి కూడా తీసుకొచ్చిన. ఇప్పటికి కూడా మమ్మీ వాడుతుంది. అవి కాపీస్ అని కూడా అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రాండ్ నేమ్స్ లోగోస్ కూడా ఉండకుండా కొన్ని బ్యాగ్స్ ఉంటాయి అనమాట, క్వాలిటీ బ్యాగ్స్. నేనైతే అలాంటివి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే బ్రాండ్ కాపీస్ అని చూపించుకునే కన్నా బ్రాండ్ లేకుండా మంచి క్వాలిటీ వాడడం చాలా బెటర్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇలాంటి టీ షర్ట్స్ అయితే ఖచ్చితంగా కొంచెం సెకండ్ హ్యాండ్ ఉంటాయి. సో కొంచెం చూసి తీసుకోవాలి. ఇక్కడ కొన్ని నెక్లెసెస్ కానీ రింగ్స్ కానీ చూస్తున్నారా, డిఫరెంట్ షేప్స్వి అవి మనకు కనిపిస్తుంటాయి. ఒక స్టాల్లో లేకపోతే ఇంకో స్టాల్లో ఉండదు అని అనుకోకండి.
కొన్ని స్టాల్స్లో అయితే చాలా రిపీటెడ్ స్టఫ్ అయితే ఉంటుంది. మీకు అలాంటివి ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఇట్లా చిన్న చిన్న బ్రాస్లెట్ స్టోర్స్ కానీ అవి అయితే చాలా వరకు రిపీట్ అవుతాయి. మీరు లైన్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి. ఒకరి దగ్గర కాకపోతే ఇంకో దగ్గర మీకు తక్కువ దొరికిపోతుంది. కొన్నిట్లో అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంటాయి. ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నప్పుడు అయితే మీరు వాటిని బార్గెన్ చేయలేరు, ఎందుకంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ బార్గెనింగ్ ఓవర్ దేర్. ఇంకా ఇట్లా ఒకటే దాంట్లో ఇట్లా ముందు మనకి టీ షర్ట్స్ కనిపిస్తాయి, వెనకాల గ్లాసెస్ కనిపిస్తాయి, అండ్ దాని పక్కనే నెక్లెసెస్ కనిపిస్తాయి. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్స్ విండో షాపింగ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ మీరు చూస్తే సేల్ 250 అని పెట్టిన 250కి వేస్తాడు, ₹1 తక్కువ చేయడం అనమాట. ఇంకా మనం లెఫ్ట్కి వెళ్తే ఇట్లా కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి లోపలికి పోతే. ఇంకా అందుకే చెప్తున్నా, బయట ఇట్లాంటి వాటిలోనే టైలర్లోనే కొంచెం తక్కువ ఉంటాయి. ఆ షాప్లలో పోతే మాత్రం వాడు ఎక్కువనే చెప్తాడు. ఇంకా జెర్సీస్, స్పోర్ట్ జెర్సీస్ ఇవన్నీ అయితే మస్తు కనిపిస్తూనే ఉంటాయి. ముందుకెళ్తుంటే ఎంత పోతుంటే అంత కనిపిస్తూనే ఉంటాయి. సో లైక్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ శాండిల్స్ విషయంలో ఇట్లాంటి స్టోర్స్ ఉన్నాయి కదా, ఈ స్టోర్స్లో వీడైతే ఎక్కువ చెప్తాడు. సేమ్ ఇవే మనం బయట రోడ్డు మీద అంటే లైక్ ఆ స్టాల్స్ ఉన్నాయి కదా టైలర్స్, అక్కడికి వెళ్తే వాడు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తాడు. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర కొంచెం లోగోస్ అవి నాకు తెలియదు, కానీ క్వాలిటీ కొంచెం లోపల కూడా బెటరే అనిపించింది. బట్ ఈజ్ నాట్ లిటరలీ తక్కువ చేయట్లేదు. దెన్ ఐ రియలైజ్ అంత అవసరం లేదు. ఇది ఒకవేళ మనం ఇంత దూరం వచ్చి అదే ప్రైస్ పెట్టాలంటే మనకి షోరూంలో మనకి ఇంటి దగ్గర కూడా అదే దొరికిపోతుంది. అందుకే నేను షాప్ చేయలేదు. ఇంక ఇట్లా లోపల స్టాల్స్లో ఇంకోటి నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టైలర్స్ కన్నా ఇక్కడ కొంచెం కలెక్షన్ కొంచెం ప్రీమియంగా ఉంది. అండ్ అది క్వాలిటీ పరంగా కూడా చాలా ప్రీమియంగా ఉంది. బట్ కాస్ట్ కూడా అంతే ఉంది. ఒకవేళ అంత దూరం వచ్చి ఇంత పెట్టాలంటే మన ఇంటికాడనే పెట్టుకోవచ్చు, మనకు అక్కడ కూడా దొరికిపోతాయి. ఆన్లైన్లో కూడా వీ కెన్ డూ దట్ షాపింగ్. సో నేను స్పెసిఫిక్గా 3 ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. అది వైడ్ లెగ్ జీన్స్ అంటారో స్ట్రైట్ లెగ్ జీన్స్ అంటారో నాకు తెలియదు. 2 తీసుకున్న ఫస్ట్. దెన్ ఐ రియలైజ్ బాగున్నాయి కదా ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత చూసిన ఒక దాంట్లో ఒకటి వైడ్ లెగ్ ఉంది, 2 స్ట్రైట్ ఫిట్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇట్లా పింట్రెస్ట్ వర్ది షర్ట్ అండ్ షార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. చాలా నీట్గా ఉన్నాయి. అండ్ అంత ఇదిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇప్పటికే చాలాసార్లు వాడిన, కలర్ కూడా ఏం ఫేడ్ కాలేదు. మంచి క్వాలిటీ ఉన్నాయి. కాకపోతే నాకు 700 పడ్డది. 700 ఈజ్ వర్త్ ఇట్ నన్ను అడిగితే. ఇంకా మీకు అందుకే చెప్తున్నా, మిగతా మార్కెట్స్ కన్నా నాకు ఇక్కడ నచ్చింది అని దానికే చెప్తున్నా. ఎందుకంటే క్వాలిటీ మనం పెట్టిన డబ్బులకి క్వాలిటీ పోకూడదు. ఒక 1-2 వాషెస్కి మనం అంత దూరం పోయి షాప్ చేస్తామంటే ఏదో టైంపాస్కి చేస్తలేం కదా, పనికి రావాలి అవి కూడా. అందుకే నేను చెప్తున్నా. అండ్ షర్ట్స్ పరంగా కూడా నాకు షర్ట్స్ ఏమో కొంచెం తేడా కొట్టినాయి భయ్య. అన్ని షర్ట్స్ అంత ఏం బాగాలేవు, ఖాస్గా లేవు. కొన్ని షర్ట్స్ బాగున్నాయి, కొన్ని షర్ట్స్ బాగాలేవు. సో నాకు అర్థం కాలేదనమాట ఇవి లైక్ ఫస్ట్ హ్యాండ్ షర్ట్సా సెకండ్ హ్యాండ్ షర్ట్సా అని చెప్పి. ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ దేర్. బట్ హవెవర్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. దానిలో సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ అని ఏం లేదు. మీకు నచ్చితే మీరు తీసుకోండి. ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ వెయిట్ సెకండ్ హ్యాండ్. నన్ను పర్సనల్ అడిగితే మాత్రం నేను వేసుకోను. ఐఎమ్ నాట్ ఇంటూ లైక్ సెకండ్ హ్యాండ్. బట్ ఏదో ఒకటి 2 నాకు నచ్చినాయి అంటే ఇంట్లో అయితే నేను వేసుకుంటా. అట్లా నేనేం తప్పు పడను. ఇంకోటి ఇక్కడ మీకు ఫేమస్ కెఫే లియోపోల్డో కెఫే అంటారో లేదో ఉంటుంది దీని కెఫే పేరు. బట్ చాలా కాస్ట్లీ భయ్యా. ఏదో మా ఫ్రెండ్లు పేస్ట్రీ ఆడితే లిటరలీ 150-200 ఉందంట. లియోపోల్డ్ కెఫే కనిపిస్తుంది కదా, బట్ చాలా ఫేమస్ ఇది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వెళ్తే మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మొత్తం ఎప్పుడు ఫుల్గా అనిపిస్తుంది ఇదైతే. నేను లోపలికి వెళ్ళి తినలేదు ఇప్పటి వరకు, మా ఫ్రెండ్స్ తిన్నారు. ఇక నేను ముందు వెళ్తూనే ఉన్నాను అనమాట షాపింగ్కి, బికాజ్ ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు షాపింగ్. అండ్ నా దగ్గర చాలా టైం తక్కువ ఉంది, నా దగ్గర ఎక్కువ టైం లేదు. నేను వచ్చింది ముంబైకి ఓన్లీ ఫర్ 2-3 days. దాంట్లో గణేష్ చతుర్థికి వాడు వెళ్ళిపోయినాయి. ఇట్లా మీరు చూస్తున్నారా ఈ కోల్హాపూరీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవన్నీ చూస్తే మాత్రం అన్నీ కొనుక్కోబుద్ధి అవుతుంది. నేను ఇక్కడ లిటరలీ ఒక 10-12 pairs కొన్నాను నా ఫ్యామిలీకి. మీరు నమ్మరు, చాలా బాగుండే క్వాలిటీ. ఇప్పటికి కూడా మా ఇంట్లో లైక్ వాడుతున్నారు. ఆబ్వియస్లీ మరి 250కి మొత్తం 3-4 years అది ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. 6-8 months మంచి క్వాలిటీ వచ్చినా బెటరే. ఇక్కడ మీకు అవి కనిపిస్తున్నాయా డిఫరెంట్ డిజైన్స్ అండ్ లేయర్స్, అవి క్రేజీగా కనిపిస్తాయి. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ మా ఇంట్లో చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ కొన్ని డిజైన్స్ చార్మినార్లో కూడా రిపీట్ అయినాయి అంట. దెన్ ఐ రియలైజ్ ఓకే అట్లాంటివి తీసుకోకపోతే బెటర్. ఇక్కడ ఏవైతే దొరకో అవి మనం తీసుకోవాలి, మన హైదరాబాద్లో ఏది దొరకో అవి తీసుకోవాలని ఫిక్స్ అయినా. అండ్ ఇక్కడ ఈ క్రాప్ టాప్స్ కల్చర్ ఎక్కువ భయ్య, మన సైడ్ చాలా తక్కువ. మన వాళ్ళు కొంచెం మోడల్స్ చేస్తారు. ఇక్కడ లిటరలీ క్రాప్ టాప్స్ చాలా నడుస్తున్నాయి. ఇంకోటి ట్యాంక్ టాప్స్ చాలా నడుస్తున్నాయి. క్రాప్డ్ ట్యాంక్ టాప్స్ చాలా నడుస్తున్నాయి. సో అవి ఎక్కువ కనిపిస్తాయి మనకి, చూసినప్పుడల్లా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇట్లా కొన్ని లైన్స్ ఉంటాయి లెఫ్ట్కి మనం వెళ్తుంటే. ఇక్కడ మీకు కనిపిస్తుంది 600 onwards అని ఉన్నాయి. లోపల అన్నీ కొంచెం ఎక్కువనే ఉంటాయి. బయట కొంచెం టీ షర్ట్స్ ఇవి కొంచెం తక్కువ ఉంటాయి.
అండ్ ఇట్లా ఈ ఫుట్వేర్ కనిపిస్తున్నాయి, అది ముందు దాంట్లోనే కనబట్టి ఇప్పుడు ఈడ కూడా కనిపిస్తున్నాయి. బ్యాగ్స్ కూడా అంతే, కొన్ని చోట్ల బ్యాగ్స్ కనిపిస్తే సేమ్ అవే కూడా ముందుకు రిపీట్ అవుతాయి. సో ఒక దగ్గర మనకి తక్కువ దొరికిపోతే ఇంకో దగ్గర మనం అడగొచ్చు అనమాట. దానిలో తప్పేం లేదు. కాకపోతే మీకు ఐడియా ఉండాలి ఇక్కడ ఏముంది దొరికినాయి అని చెప్పి, మళ్ళీ వెనకాలకి వచ్చేంత ఓపిక కూడా ఉండాలి. ఈ హోమ్ డెకోర్ అయితే కొంచెం కాస్ట్లీ భయ్యా, నేనైతే సజెస్ట్ చేయను. ఐ డోంట్ వాంట్ టు గెట్ స్కామ్డ్, ఎందుకంటే మనకు తెలియకపోతే వాళ్ళు మనల్ని మోసం చేసేస్తారు. ఆబ్వియస్లీ మనం అక్కడ వాళ్ళం కాదు కాబట్టి మనని ఇప్పుడు పల్టీ కొట్టిద్దామని ట్రై చేస్తారు. బట్ బీ లిటిల్ కేర్ఫుల్. అంత మోస్ట్లీ మంచిగానే అవుతుంది. కాకపోతే కొన్ని చోట్ల మనం ఎక్కువ ఓవర్ ప్రైస్ పెట్టేస్తాం అనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ ఆమ్ సేయింగ్. అండ్ ఈ ఫుట్వేర్ మాత్రం చాలా బాగుండే. దీస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్. మా అక్క వాళ్ళకి తీసుకున్నాను నేను. అట్లా తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాను అనమాట. సో మీకోసం నా హానెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పిన, మీరు ఒకవేళ ఇక్కడి వరకు వచ్చింటే ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చకపోతే వాట్ థింగ్స్ టు బి చేంజ్ అనేది కూడా మీరు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ ఐ విల్ ఆల్సో ట్రై టు చేంజ్. ఇవి నా ఆనెస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఏదో చెప్పాలని చెప్పట్లేదు నేను. అందుకే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా వెళ్తే, ముంబైకి వెళ్తే మీరు లైక్ ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.